కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్తో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైందా? కేబినెట్ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అని చెబుతున్నా లోపల నేతలు భయపడుతున్నారా? ప్రాజెక్టును ఎందుకు వేగంగా పూర్తి చేశారో చెప్పేందుకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారా? అధినేత నుంచి కింది స్థాయి నేత వరకు కాళేశ్వరం రిపోర్టుపై గుబులు పడుతున్నారా? ఏడాదిన్నరగా డైలీ ఎపిసోడ్గా కొనసాగిన విచారణ ముగింపు దశకు వచ్చిందా? ఏడాదిన్నరగా డైలీ ఎపిసోడ్గా కొనసాగిన విచారణ 116 మందిని ప్రశ్నించి ఎన్నో వివరాలు తెలుసుకుని ఎందరో ఇంజనీర్లు అధికారులను లాస్ట్కు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేంద్రతో పాటు 200 మందిని విచారించి కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. అధికారులు చెప్పిన అంశాల ఆధారంగా ప్రజాప్రతినిధుల వాంగ్మూలాలను కమిషన్ తీసుకుంది. దీంతో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్ల దెబ్బతినడం, సుందిళ్ల బ్యారేజ్లో సిపిఐ సమస్యలు రావడాన్ని కాంగ్రెస్ సర్కార్ సీరియస్గా తీసుకుంది. వీటిపై విచారణకు ప్రభుత్వం 2024 మార్చి 14న పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉన్న అధికారులతో పాటు రాజకీయ నాయకులను ఓపెన్ కోర్టులో విచారణ జరిపింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను కమిషన్ విచారించింది. విచారణలో వాళ్ళు చెప్పిన అంశాలను అఫిడవిట్ రూపంలో తీసుకుని తమకు కావాల్సిన విషయాలు రాబట్టడానికి కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. కమిషన్ ముందు హాజరైన హరీష్ రావుతో పాటు కేసీఆర్ అప్పటి ప్రభుత్వం సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ప్రకారమే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పీసీ కమిషన్ ఫీల్డ్లోకి వెళ్లి పరిస్థితులను తెలుసుకోవడంతో రిపోర్ట్లో ఏం రాశారన్నది ఉత్కంఠ రేపుతోంది. కేబినెట్ నిర్ణయం ప్రకారమే ప్రాజెక్టు నిర్మించారని చెబుతున్నప్పటికీ నివేదికలో ఏం రాశారోనని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారట. ప్రస్తుతానికి సీల్డ్ కవర్లో పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయగా ఆ నివేదికలో అసలు ఏముందనేది ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ప్రభుత్వ పెద్దల కంటే బీఆర్ఎస్ నేతల్లో ఆ రిపోర్టుపై గుబులు రేపుతుందట. సీల్డ్ కవర్లో ఇచ్చిన నివేదికలో ఏం చెప్పారు, కాళేశ్వరం కుంగిన ఘటనలో ఎవరిని బాధ్యులు చేశారు అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్లు విచారణ జరిపిన తర్వాత ఆ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి, ఎవరి మీద వేటు వేశాయనే అంశాలను బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారట. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదంతో జరగలేదనేది ప్రభుత్వ వాదన. మంత్రివర్గంలో డిస్కస్ చేసే కాళేశ్వరం పనులు మొదలుపెట్టామని కేసీఆర్, హరీష్ రావుతో సహా ఈటెల రాజేంద్ర కూడా పీసీ ఘోష్కు ఇదే విషయం చెప్పినా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం లేకుండానే 2016 మార్చి 1న కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనా అనుమతి జారీ చేసిందని కమిషన్కు ప్రభుత్వం వివరాలు ఇచ్చిందంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పనులు ప్రారంభించే సమయానికి డిపిఆర్ కూడా లేదని ప్రభుత్వం కమిషన్కు చెప్పినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇచ్చిన తర్వాత ఏడాదిన్నరకు 2017లో మంత్రివర్గంలో రాటిఫికేషన్ తీసుకొచ్చారని, అప్పటికే పనులు ఒక దశకు వచ్చాయని కమిషన్కు ప్రభుత్వం నివేదించినట్లు టాక్ వినిపించింది. ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో ఏం చెప్పిందనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన వివరాలను కేసీఆర్, హరీష్ రావు, ఈటెల ఇచ్చిన డీటెయిల్స్లను క్రాస్ చెక్ చేసుకుని కమిషన్ రిపోర్ట్లో ఏ అంశాలను ప్రస్తావించిందో, ఎవరిని ముద్దాయిలుగా చూపించారోనన్న ఆందోళన అయితే కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి కేబినెట్ మినిట్స్ను కమిషన్కు ఇచ్చిన వివరాల్లోనూ మంత్రి తుమ్మల చెప్పిన అంశాన్ని నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కమిషన్ తన నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎలాంటి అంశాలను ప్రస్తావించింది, ఎవరిని దోషిగా తేల్చింది అనేది అయితే రిపోర్ట్ బయటకు వస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి కేసుల్లో విచారణ జరుగుతుండగా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఏం తేల్చిందన్న దానిపై గులాబీ పార్టీని కలవరపెడుతోందట. అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుందట. కాళేశ్వరం విషయంలో ఇప్పటి వరకు ఆరోపణలకే పరిమితమైన ప్రభుత్వం కమిషన్ నివేదికలో ఉన్న అంశాలను బేస్ చేసుకుని కేసీఆర్ను, బీఆర్ఎస్ను మరింత ఇరుకాటంలో పెట్టాలని స్కెచ్ వేస్తోందట. అసెంబ్లీలో చర్చ పెట్టి కేసీఆర్ను సభకు రప్పించాలనే వ్యూహంలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని, కేసీఆర్ కుటుంబం కమిషన్ల కోసమే దీనిని నిర్మించారని ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తోంది. ఇప్పుడు అదే అంశాన్ని పీసీ ఘోష్ కమిషన్ బేస్ చేసుకుని మరోసారి అసెంబ్లీ చర్చ పెట్టి బీఆర్ఎస్ను ఎండగట్టాలని ప్రభుత్వం భావిస్తోందట. రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరంపై చర్చ జరిగితే తమకే లాభమని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుందట. మరోవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఎలా ఉన్నా సరే ప్రాజెక్టుపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. ఆ ప్రాజెక్టు వల్ల జరుగుతున్న లాభాలను ప్రజలకు వివరించాలని ప్లాన్ చేస్తోంది. కమిషన్ ముందు విచారణకు వెళ్లి వచ్చిన హరీష్ రావు,
కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు ప్రెజెంటేషన్ రూపంలోనే సమాధానాలు ఇచ్చారట. నీటి లభ్యత, రైతులకు జరుగుతున్న మేలును వివరించారు. ప్రాజెక్టును అంత తొందరగా ఎందుకు నిర్మించారో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ రిపోర్ట్ బయట పెడితే తమకు ఏమైనా నెగిటివ్ జరిగే ప్రమాదం ఉందా అని బీఆర్ఎస్ ఆరా తీస్తోంది. అందుకే రిపోర్ట్లో ఎలా ఉన్నా ప్రచారం మాత్రం పాజిటివ్గా చేసుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందట. అసలు కమిషన్ రిపోర్ట్లో ఏం చెప్పిందో బీఆర్ఎస్ ఎలా డిఫెండ్ చేసుకోబోతుందో చూడాలి మరి.